మంచి ఆలోచన సార్. ఇందులో కాదనడానికి ఏముంటుంది సార్? అటువంటి ముక్కు పుడక తరతరాలుగా మా ఇంట్లో ఉండడం మా అదృష్టం. మా కుటుంబం అందరం పల్లెటూరులోనే ఉన్నాం కాబట్టి ఇటువంటి సమయంలో 100 సంవత్సరాల వేడుక రావడం మాకు ఆనందంగానే ఉంది. మీ వంటి పెద్దలు భావితరాలకు మార్గదర్శకులు. మీరు చెప్పింది అందరికీ ఆమోదయోగ్యం మరియు ఊరికి క్షేమం. ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. అయితే రేపు నేను అమ్మవారిని ముక్కు పుడకను తాళపత్రాలను నా కుటుంబాన్ని పట్టుకునొస్తాను. దొరికిన చోటే భూమి పూజ చేసుకుందాం. అటువంటి పూజ చేస్తే ఊరికి పట్టిన పీడ తొందరగా వదిలిపోతుందంటారా? మన ప్రయత్నం మనం చేద్దాం. అమ్మవారు మన మీద దయ తలచి ఆ కీడుతో పోరాడి దాని పీడను వదిలిస్తుంది. కార్యం మన వంతు, ఫలితం అమ్మవారి వంతు. నమ్మకంతో రేపు పూజని చేసుకుందాం. అయితే రేపు ఆ కార్యక్రమాలకి ఏర్పాట్లు చేసుకుందాం. చెప్పు మాయా. ముక్కు పుడకని నువ్వు దక్కించుకోవడానికి నీకొక అవకాశం దొరికింది. ఎలా? ముక్కు పుడక ఏ చోటైతే దొరికిందో ఆ చోటున రేపు 100 సంవత్సరాల వేడుకను ఘనంగా చేయబోతున్నారు. అక్కడ పూజలో దాన్ని పెడతారు కాబట్టి నువ్వేదైనా ప్రయత్నం చేయొచ్చు. ఏమంటావ్? మంచి సమాచారం ఇచ్చావు. ఏదో విధంగా దాన్ని సొంతం చేసుకుంటాను. ఆ తర్వాత అర్చనను తెచ్చి అక్షయగా మార్చి బలి తీసుకుని నా రూపం మార్చుకుంటాను. మన మధ్య ఎన్ని గొడవలు మనస్పర్ధలున్నా, ఎన్ని మాటలు అనుకున్నా ఒకరికి ఒకరు ఎదురుగా ఉంటాం కాబట్టి మనసుకంత బాధ ఉండేది కాదు. కానీ ఇలా నువ్వు కనిపించకుండా పోవడం మాత్రం చాలా బాధగా ఉంది వేద. బయటికి పదే పదే చెప్పుకోలేకపోతున్నాను, కానీ చిన్న పిల్లాళ్ళ ఇలా 4 గోళ్ల మధ్య కూర్చుని ఏడుస్తున్నాను. తొందరగా కనిపించు వేద. మావయ్య, ఎందుకు మావయ్య కన్నీళ్ళు? రేపు ముక్కు పుడకకు 100 సంవత్సరాల వేడుక జరగబోతుందని మీరు చెప్పారమ్మా. దాంతో వేద మరింత ఎక్కువగా గుర్తొస్తుందమ్మా. పరిస్థితులు అనుకూలించినప్పుడు కొన్ని కార్యక్రమాలకు మనం హాజరు కాలేకపోతూ ఉంటాం. మరికొన్ని కార్యాలకు ఎన్ని కష్టాలున్నా హాజరవుతాం. ఎందుకంటే జీవితంలో అవి ఎంతో ముఖ్యమైనవి అయి ఉంటాయమ్మా. రేపు జరగబోయే ఫంక్షన్ కూడా వేద అంతటి ముఖ్యమైంది. ఎందుకంటే ముక్కు పుడకతో పూజలు చేయాల్సింది ఫలానా జాతకం గల కోడలని మా సిద్ధాంతి గారు చెప్పిన తర్వాత మా అమ్మా నాన్నలు దేశమంతా గాలించి వేదవతిని చేరుకున్నారమ్మా. నా భారీగా అడుగుపెట్టిన తర్వాత ముక్కు పుడక బాధ్యతను స్వీకరించి ఊరికి ఎంతో మేలు చేసిందమ్మా. ఊరందరికీ ప్రత్యేకంగా కనిపించే అన్నపూర్ణాదేవి అయిపోయిందమ్మా. వేదాకి ఎనలేని కీర్తి ప్రతిష్టలొచ్చాయి. తనకు భర్తనైనందుకు నాకు ఎంతో గౌరవం దక్కింది. తన జీవితాన్ని ముక్కు పుడక్కే అంకితం చేసిందమ్మా. ప్రతి సంవత్సరం ముక్కు పుడకతో మన ఊరు వచ్చేది. కానీ 100వ సంవత్సరం వేడుకలకి రాలేకపోవడం మాత్రం చాలా బాధగా ఉందమ్మా. ఈ సందర్భంలో తను ఉండుంటే నేను ఎంతో ఎంతో సంతోషించుండేవాణ్ణి.
ఆ విషయంలోనే దిగులుగా ఉందమ్మా. తను రేపు ఉండుంటే ఆ పూజ తన చేతుల మీదుగా జరుగుండేది. వేద వస్తుంటే పెదరాయుడమ్మ వస్తుంది, పెదరాయుడమ్మ వస్తుంది అంటూ అందరూ ఎంతో గొప్పగా పిలుచుకునేవారు. ఆ రోజులన్నీ కాలగర్భంలో కలిసిపోయినట్టు అయిపోవడం వల్ల నా మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. మంచి సమయంలో తను మనందరికీ దూరంగా ఉండటం నిజంగా బాధాకరం. తన దురదృష్టం అమ్మా. బాధపడకండి మావయ్య. దైవం ఏం తలచినా దాని వెనుక ఎన్నో కారణాలుంటాయి. అత్తయ్య ఈ క్షణం కనిపించకపోయినా రేపు పూజ దగ్గరికి వస్తుందేమో. అలా జరగకూడదని ఎందుకు అనుకోవాలి? తనకి ఎంతో ఇష్టమైన భక్తురాలిని ఆ అమ్మవారు ఆ సమయంలో రప్పించుకోవచ్చు కదా. అవని అన్నది నిజం నాన్న. అమ్మంటే అమ్మవారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అమ్మని సరైన సమయానికి ఖచ్చితంగా రప్పించుకుంటుందన్న నమ్మకం మాకుంది. రప్పించుకునేదే అయితే ఇప్పటి వరకు మనకి కనిపించకుండా ఎందుకు చేస్తుందిరా? తను ఫలానా చోట ఉంది అన్న చిన్న గాలివార్త కూడా ఇప్పటి వరకు లేదురా. రేపు మన మధ్యకు వస్తుందని ఎలా నమ్మమంటారు? వేద అంటే అమ్మవారికి ఇష్టం, ప్రత్యేకమైన అభిమానం అని మీకున్న ప్రేమతో అంటున్నారు. అవన్నీ ఒకప్పుడు మాటలురా. ఇప్పుడు వేద అంటే అమ్మవారికి ఇష్టం లేదు అనేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. అందుకే అమ్మవారు వేద దగ్గర నుంచి వెళ్ళిపోయిందిరా. తిరిగి తన దగ్గరికి రాకుండా మీ దగ్గరే ఉండిపోయింది. తప్పు చేస్తే అమ్మవారి దృష్టిలో ఎంతటి వారైనా ఒకటేరా. ఎవరూ మినహాయింపు కాదు, ఎవరూ అతీతులం కాదు. అమ్మవారు తన భక్తులు తప్పులు చేసినప్పుడు మందలించి ఆ తప్పులు సరిదిద్దుకునేలా చేస్తుందే గాని దూరం పెట్టదు మావయ్య. పెట్టినా అది తాత్కాలికమే. దుష్టులతో చేరిపోయింది కదమ్మా. వారి దగ్గర నుంచి బయటపడేంత వరకు అమ్మవారికి కోపం తగ్గదు. అత్తయ్య గురించి తొందరగా తెలుస్తుంది మావయ్య. మీరు బాధపడకండి. దురదృష్టం కొద్దీ రేపు పూజ దగ్గరికి రాలేకపోయినా మనం ఈ ఊరు నుంచి అత్తయ్యతోనే బయలుదేరతాం. ఓవైపు అమ్మ కనిపించడం లేదు, మరోవైపు అక్షయ్కు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియటం లేదు. నా భార్య బిడ్డలతో కలిసున్నానన్న ఆనందాన్ని నేను అనుభవించడానికి లేకుండా అయిపోయింది. బావా రా, భోజనం చేద్దాం. తర్వాత తింటాను అని.